బాగున్నారా? బాగున్నామయ్యా, బాగున్నాం. బాగున్నారా? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడికి వచ్చి 3 రోజులు అవుతుంది. గణపురం నుండి వచ్చిన. 3 రోజులు అవుతుందా వచ్చి? ఎక్కడ ఉంటున్నారు పెద్ద మరి ఇప్పుడు? ఇక్కడ గీడ మన ఉరుటూరు రాదు, గీడ ఇట్లా రోడ్డు పోతుంది చూడు, ఆడ ఉన్నాము. ఆ గుడిసెలు వేసుకున్నాం చిన్నగా డేగలు. వస్తా పోతా ఇబ్బంది అవ్వట్లేదా మరి మీకు? చాలా వయసు ఉందిగా. చేస్తామండి, చేసుకుంటేనే పోతే పొయ్యి కాలుతుంది, లేకపోతే గుద్ద కాలుతుంది. అంతే అంతే నా పని. దేవుడు పెట్టాడు. దాని మీనింగ్ ఏంది? పోతే పొయ్యి కాలుతుంది, పోతే పొయ్యి కాలుతుంది. ఏదైనా 10 రూపాయలు దొరుకుతాయి, ఏదో పొయ్యి పెట్టుకొని వండుకొని తింటా. పోకపోతే గుద్ద కాలుతుంది. ఏం లేకుండా మామూలు మాట కాదు ఇది. ఏం చేస్తాం అంటే సంపాదించుకొని వస్తేనే పొయ్యి వెలిగించడానికి వండడానికి కుదురుతుంది. ఏ సంపాదన లేకపోతే మాత్రం అది కాలదు, కానీ మనది కాలుతుంది. అది అది గుట్టకు పోతా, ఇన్ని చెట్లకి నీళ్ళు తెచ్చుకుంటా, దంచుకుంటా, ఇంత గోళీ చేసుకుంటా. ఏ తల్లి కన్నా మోకాలు నొప్పు, ఏ తల్లి కన్నా కడపలో నొప్పు, ఏ బిడ్డ కన్నా ఇంత కిసర తగులుతుంది, పిల్లల కిసర తగులుతుంది, నాదర తగులుతుంది. చెట్టు ఇస్తా, ఏదన్నా పొగ నీకు ఇస్తా. ఆ తల్లి ఏదన్నా 10 20 ఇస్తే నాకు భోజనం అవుతుంది. తల్లి తెచ్చిన పిల్లలు 3 ఉన్నారు, చచ్చిపోయినారు. తల్లి లేదు, తండ్రి లేడు. వాళ్ళని పట్టుకొని నేను జీవనం చేస్తున్నా. మననే ముసలి చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోయిందా? 1 నెల అవుతుంది. ఆడ ఏడ్చలేక ఏడుస్తున్నా. మరి ఏం లేదు సార్. మీకు పిల్లలు ఉన్నారు అనుకుంటా కదా? ఉన్నారు, మస్తు ఉన్నారు. ఎవడు పెడతాడు? కోడలు మంచిదైతే కొడుకు మంచోడా, కొడుకు మంచిదైతే కోడలు మంచిదా? వాళ్ళకు గుంపెడు పిల్లలు, ఒక్కొక్కరికి 6 మంది 5 మంది 4 5. మా చెంతోళ్ళు ఆపరేషన్ చేసుకోరు, అట్టే రమణుల పుడతారు. ఆపరేషన్లు ఉండవా మీ దాంట్లో? ఇప్పుడు చేస్తున్నారు. అప్పుడు ఎక్కడికి? అప్పట్లో తెలియదు, ఎవరికి ఏం తెలియదు. నువ్వు ఎంత మందిని కన్నావే? 11 మంది. 11 మందిని కన్నావా? 11 మందిలో ఇప్పుడు 5 మంది ఉన్నారు. పోంగ 6 చనిపోయారు. 6 చనిపోయినారు. 11 మందిని కన్నావంటే మామూలుడిగా నువ్వు? ఇంకా నా పిల్లము ఏమన్నా కష్టం చేసేది కాదా? ఇంటికాడ కుక్క పెట్టుడేమో, నీకు ఎత్తి పెట్టుడేమో, తినుడేమో, పుట్టుడేమో దానికి పిల్లలు. అంతే ఉంది. మరి ఏం చేస్తావు? ఇప్పుడు వయసు ఎంతనే మీకు? 97. మరి ఏమేమి ఇస్తున్నారు? దేనికి పనికొస్తాయి మరి మీ దగ్గర ఉన్నాయి? ఎట్లా? అన్ని చెట్లు రాజాముస, పరాముస, కళాముస, శ్రేయాముస, దూతజడ, వీరజడ, ఈ చెట్లల్లో కలిపి పిల్లలకు పొగ పెడతా. కిసరు నదరు ఏదైనా అదురుకుంటే, పళ్ళు కొరికితే ఇట్లా దానికి పనిస్తుంది. ఏదైనా ఇట్లా పచ్చ గురిజా, దేవ గురిజా ఇంటికి కట్టుకొని బిడ్డ అంటే ఆయన ఒక 30 20 ఇస్తే అట్లా పుట్ట జీవనం అవుతుంది. ఇది పని చేస్తాం. మరి ఏమేమి ఇక్కడ ఉన్నాయి ఇవి? ఈ మూలికలు అవి వీటి గురించి ఏమైనా చెప్తావా? రాజాంశ ఉంది, పరాంశ ఉంది, కళాంశ ఉంది, శ్రీయాంశ ఉంది, దూత మావీర ఉంది, దాత మావీర ఉంది, దయ్యం మావీర ఉంది, హనుమంతు మావీర ఉంది, ఆరవజనిక ఉంది, ఎల్తరవజనిక ఉంది, గుట్టె మావీర ఉంది. ఈవేళ చెట్ల కిరియలు గుట్టకు పోయి నాకు చిన్నప్పటి నుండి గుర్తు చేసి మా తాత చూపిస్తే ఆ చెట్లు తెచ్చుకొని ఇప్పుడు జీవనం చేసుకుంటున్నా. ఇన్ని రకాలు ఉన్నాయా ఈ మూలికల్లో? ఇవి 407 రకాలు ఉన్నాయి. 407 రకాలు. అన్ని తెలుసా మీకై? ఇక తెలవాలే, ముడ్డి తెలవాలే యానంగా పుడుతుంది పిల్లలు పిల్లలకి. ముడ్డి తెలిస్తేనే పిల్లలు పుడతారు. యానంగా పుడతారు. ఏమి సారు, మీరు నేర్చొచ్చు, అన్ని చదవచ్చు, కానీ నేను తాతని, నాకు అన్నిది చిన్నప్పటి నుండి చిత్తపూర్తి తేడే దాగి బతికిన. అప్పుడు కూడెక్కడిది కరువు, గత్తర్లు, పెద్ద గత్తర్లు బండ మీద కూడా పారి తెంగేది. గత్తర్ తల్లి చస్తే ఇప్పుడేమో వైరస్ అంటారు. అప్పుడు గత్తర్, అది గత్తర్ ఉండేదా మీరు ఉన్నప్పుడు? అప్పుడు గత్తర్ తల్లి మస్తు చచ్చినారు. ఇక భగవంతుడు అనేది సచివుడుగా వాడి తెగినాం, బతికిన వాళ్ళం బతికినాం.
ఇప్పుడు పోయినసారి మామూలుగా ఎంత మంది వచ్చి ఉంటారు గుడికి ఇక్కడికి సమ్మక్క సారక్క దగ్గర? నేను లెక్క తెస్తాను కాలాపడిచి సస్తి ఇంటికాడికి పోయి సస్తి కూడు తల్లి చేస్తే ఒక బుక్క తింటి సచ్చిపోయిన లెక్క పడుకోటి నాకు ఎంతమంది లెక్కేసుకోండి మీకు లెక్క దొరుకుతుంది మీకు లెక్క పోతోళ్ళని వచ్చేతోళ్ళని ముట్లకాయలు అన్నెతికి చేసుకుంటారు మీరు ఫోన్లు మీకు తెలుసు నాకేం తెలుస్తాయా మీరు మీరు రావడం పోవడం ఎట్లా మరి? నువ్వే పోయి నువ్వే వస్తావా ఎవరైనా తీసుకొచ్చేది తీసుకుపోయేది? మాట్లాడినా ఇట్లే ఉంటాడు ఒప్పడదు బిడ్డ పర్లేదు పర్లేదు. ఇట్లనే ఉంటాడు ఆ పిల్లగానికి రోజు 30 రూపాయలు ఇవ్వాలి పోయేటప్పుడు 15 తెచ్చేటప్పుడు పోయేటప్పుడు 15 ఇక మిలిగిలేది ఇంకా కూడో కొమ్మో అది నా అదృష్టం ఉంటే దొరుకుతాయి లేకపోతే పడి కూడా బట్టేసుకొని దేవుడా అని ఏం చేస్తా లేకపోతే దేశం మహారాజు వండుకుంటుంటే అడుగుతా తింటా. ఇప్పుడు ఇప్పుడేమైనా తిన్నావానే? నువ్వు ఒక్కపోతే ఇప్పుడు బువ్వా గివ్వా ఏం ముట్టుకోను మాపిడి దావుని తల్లిని అడుకొని తింటా. మధ్యాహ్నమేనా తినేది మళ్ళీ? మళ్ళీ మధ్యాహ్నం ఎక్కడిది నాకెప్పుడు పెడతాడు ఈడ బువ్వా. మంచిదా చేసుకోకపోతే మంచిదా చెప్పు? నువ్వు నేను ఒక మాట మాట్లాడదాం. జోడు ఉండేనే మంచిది. పచ్చికి జోడే సీమకు జోడే జన్మరికి జోడే మనకు కూడా జోడు ఉంటే ఆనందమే ఉంటుంది. ఇక లేకపోతే అది మొండి బతికే. జోడు లేకపోతేనే మంచిగా ఉంది కానీ అది ఆ పిల్లకి చీర కావాలి రేఖ కావాలి నెత్తికి నూనె కావాలి కళ్ళ కాటిక కావాలి మాపిడి తల పడుకోవాలి అనుకుంటే వరకు ఊకో. మరి చేసుకోకపోతే సుఖంగా తిరుగుతా ఉండొచ్చుగా ఎటు పోతే అటు. అది శంకరుడు సుంచోడే జోడు తెచ్చుకున్నాడు స్వామి. ఏదో ముసలిని బాగా అరిపాక తలకాయ పనిచేయదు. మరి ఇక మీరు చేసుకోకపోతే ఎట్లా? చేసుకోకపోతే ఇప్పుడు ఎట్లా చేసుకోరి లేకపోతే ఊగలే అట్లే బాధపడాలి. ఏదైనా వస్తే దులపది లేకపోతే ఉండదు. అంతే లెక్కే అది. కాకపోతే చేసుకోకపోతేనే బాగుంది అంతా. అది చికాకు వెనకాల మొత్తం ఇది దేవా అది దేవా ఇది చేయ అది చేయ ఎటు పోయినా ఫోన్లు చేయ రారా అని చెప్తా ఉండా. వాళ్ళంట పిల్లలంట అది ఒక్క తంటంట తను పోయే తప్పుడు ఎంట ఎవరు రారంట. సగనంపే వారు కానీ సత్వలేదు జీవనం. వాళ్ళు పారి తెగుతారు వస్తారు ఇంటికి ఏం లేదు. దాని తర్వాత విశ్వదాభిరామ ఎనురయమానాలా? అది రాదు నాకు రాదు. మేము దండాలకు నా చెంచోలు మాకు ఆ మాట అనం. బావ నరసింహస్వామి బావ చెంచలక్ష్మి అక్క ఆ కాలము ఎత్తుకొని పోయింది చెంచలక్ష్మి అయ్యని. అందునుంటి మాకు సాపెన పుట ఆయాలతో తినాలే ఎల్లుండి ఉపాసం పడుకోవాలి అదే సాపెన. ఎవరికి బావాలి లక్ష్మీ నరసింహస్వామి? మాకు చెంచోళ్ళకు. చెంచలక్ష్మి నడవలేదా మరి మాకు బావే. చెంచు లక్ష్మిని ఆయన తీసుకుపోయిండా? మా ఇంటి ఆడపిల్లని మాకు బావే మా ఇంటికి. మీ కులదైవం ఎవరు మరి చెంచులకి? చెంచోళ్ళము. మాకు శిఖానాయకుడు అని పెద్ద అప్పుడు పుట్టింది గురుభక్తుడు తనికేతమ్మ తనికేతి నాయన తోటి పుట్టినోళ్ళు చెంచు నాయకుడు. చెంచు నాయకులు పుట్టినోళ్ళం మేము. మరి ఆ చెంచు నాయకులకి ఆ చెంచు నాయకుడికి ఏమైనా గుడి ఉండడము అట్లాంటిది ఏమైనా ఉందా అసలు? చెట్టుకిడ అనుకున్నాడు దేవుడు పోవుడు ఏది దొరికితే అది నక్క దొరికితే నక్క తినుడే తావేలు దొరికితే తావేలు తినుడే పిల్లి దొరికితే పిల్లి తినుడే అడిగిన పడుకోవుడే అంతే. మరి మీకంటూ గవర్నమెంట్ నుండి గానీ ఏదైనా మీకు ఏదైనా కల్పించడం లాంటివి? మంచిగా తయారు చేసుకుపోయి ఇక మీ దగ్గరకే రాస్తారు రాయబడుతుంది కానీ మాకు ఇచ్చినోడు వాళ్ళుడు చెప్తారు చెంతోళ్ళకి ఇస్తామని. రామడోళ్ళకి ఇచ్చుడే మాదిగోళ్ళకి ఇచ్చుడే మన్నెపోళ్ళకి ఇచ్చుడే అందరికి ఇచ్చుడే. మాకు ఇచ్చింది ఏది చెంచోళ్ళకి ఆడి ఇచ్చలేదు చెప్పు. నేను మొన్న స్పీకర్ కాడికి పోతే అదే అడిగినా ఏదయ్యా మాకు ఇచ్చింది ఇది. స్పీకర్ దగ్గరికి పోయారా మీరు? అసెంబ్లీలో దిగినా పోడువా అసెంబ్లీ హైదరాబాద్. పిచ్చి పిచ్చి ముసలి అనుకున్నావా? ఇది గుండె పెద్దది కానీ అమ్ముకొని ఇక పొడ జీవనం చేస్తాం. ఏమన్నాడు మరి స్పీకర్ అట్లా అడిగినప్పుడు? ఏమి లేదు మీతో దిగాల తాత రామన్నాడు. ఆయన తాడికి పోయినా ఫోటో దిగినా అందులో ఎవరు స్పీకర్ ఫోటో ఫోటో తీసిన. ఎప్పుడే ఇది వెళ్ళింది? 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన అంతవరకు రికార్డింగ్ చేసుకొని ఉంటుండే అవసరం లేదు. వాళ్ళు
అట్లాంటిది ఏం సాయం చేసింది ఆయనకు గుర్తు, నాకే గుర్తు. చెట్టు ఉంటుంది స్వామి, ఏదో మూలిక ఆ దేవుని కలిసి ఇస్తే నీకు బాగా అవుతుంది అంతే. నమ్మకం దేవుని మీద పెట్టుకుంటా. మంచి జరిగినప్పుడు ఎట్లా అది అక్కడ వాళ్ళు చేసి తాత ఇక తాగు తిను, ఇక 10 ఇస్తా 20 ఇస్తా అంతే. నాభిలో చల్లబడితే నవాబు తోటి జవాబు ఇవ్వచ్చు. కడుపులో ఏమి లేని మాట్లాడాలనంటే చేత కాదు, ఇక ఏది మాట్లాడడానికి రూటి రాదు. ఇందాక పందెంలో ఏదో పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు అనేది అక్కడ భువనపాలెంలో దొరగారు కోడి పుందులు ఒకటి 9 కిలోలు 7 కిలోలు ఉంటాయి. వాళ్ళు కోడిగుడ్డు చెల్లెకిచ్చినాడు అన్నమాట. ఈ అమ్మ ఏం చేసింది, తమ్ముడు వచ్చినప్పుడు, తమ్ముడు వస్తే ఇక తమ్ముని అంటే ఎంతైనా అక్కరే కదా, ఒక పేగులో పుట్టోళ్ళు వాళ్ళు. అక్క అక్క కాముతా దండం పెడతా, 2 గుడ్లు నాకు పిల్లలు బ్యాకు, పిల్లలు రాసుకోంటాడు మన ధర, గుడ్లు అని గుడ్లు గుర్తుపట్టాడు అని 2 గుడ్లు తీసి ఇచ్చింది. ఇస్తే గొడవపోయినాడు, పొదుగు వేసుకున్నాడు కోళ్ళకి ఎక్కడో. అవి 2 పొదుగులే పుట్టే పాడే. దాని సాకినోడు, మరి సాకినోడు నువ్వు అన్నం పెట్టావు, ఇక నిన్ను తిట్టే నాకు పాపం ఉండదా. ఆయన ఏం చేశాడు, చక్కగా భువనపాలెం దొరగారు ఆ నాటిక కూడా పోయినావు. ఆయన బస్తాలు రూపాయలు అసలు ఈడ పెట్టేటివి లేవు. పోలీస్ పార పెద్ద పెద్దోళ్ళు, ఆ పారతోటే ఆయన పన్యం చేయాలి, లేకపోతే లేదు. కోడిని ఇడిచాలంటే 3 దెబ్బలకే చంపాలి, ఉత్తగా కత్తి కట్టకుండా జుట్టు పట్టి కొడితే కప్పెర కట్టుకు రావాలి. అట్లాంటి కోళ్ళు అవి. ఇక ఆయనకు ఏంది, కోడి కొట్టినప్పుడే కొడుతుంది, అది నిలబడితే ఇది మారుతుంది. అర్థం చేసినాడు ఏంది, ఈ రాజ్యం నువ్వుచేడు కాబట్టి గంపలగూడెం కాబట్టి అక్కడికి చాలా దూరంకి వెళ్ళి వస్తాయి కోళ్ళు. ఒక తనుగా ఉరుకుతాయి, లేకపోతే చస్తాయి. ఏంది, దెబ్బ కొడితే దెబ్బ కొడుతుంది, లేకపోతే నిలబడుతుంది. ఈ రకం ఎక్కడిది చూసుకున్న బందుక కాల్చి మాట తింటా. నువ్వు బామాడికి పోయినా నీ దేవుడు కాదు, రిపోర్ట్ చేస్తా ఇప్పుడు అన్నాడు. బావా సంపాకాన్ని మా యొక్క కోడిగుడ్లు ఇస్తే కూడా పోయి పొది వేసుకొని ఈ కోడి తెచ్చిన అన్నాడు. ఆ 2 కోడి తీసుకొని వేసుకున్నాడు. ఇంటికి పోయినాడు, అర్థం చేసినాడు. ఎన్నడైనా నా పానం తీసేదే నా భార్య. కోడిగుడ్డు ఇయ్యకపోతే వాడు ఎంతటోడు నా మీదకి వచ్చి పన్నం కట్టాలంటే నా పరువు ఎట్లాడిది ఆలోచన చేసి ఎమ్మడి కారు ఎక్కించినాడు వెళ్ళాలి. ఒక కొడుకు, ఇంకెంత కొడుకు, కొడుకుని తల్లి నాన్న పెట్టి తల్లిగారింటికి పోవన్నాడు. మా ఆయన పోవన్నాడు కుషితోటి అనుకుంది. ఆ తల్లికి ఏం వెనక దెబ్బ రాసినాడు, కారు కొట్టేసినాడు. నాకేమొద్దు, నువ్వు పానం తీసేదాన్ని. అర్థం అనేది ఆయనకు ఎట్లా మరి పానం తీసేది. మరి ఆ పందెంలో పారిపోయినా, అది గెలవపోయినా, అది కోడి చచ్చినా ఆయన 26 భువనపాలెం దొరగారంటే చిన్న కూతరాడు కోడి రెక్కలు కొట్టి కూత కొయ్యాలి, పాపారావు లెక్క ఆయన. అట్లా ఉంది సార్. నమస్తే. అంటే అమ్మ వాళ్ళ ఆమె ఏమనుకున్నదంటే ఏదో తమ్ముడు కదా తీసుకుపోయి ఆమ్లెట్ ఏదో వస్తాడా, ఇది రూట్కి వస్తాడా అనుకున్నాడు. ఆ తల్లి ఇచ్చింది. ఆ తల్లికి ఏం తప్పు లేదు, కానీ తమ్ముడికి వెళ్ళి సాయం జరిగింది. తీసుకెళ్ళినోడు లంగా అది మోసం అక్కని చేసి తీసుకుపోయినాడు. అక్క కదా అని నమ్మించి తీసుకుపోయి అట్లా చేసాడు. ఆయన ముందుకే ఉరితాడు తెచ్చినాడు. అది ఉరితాడు లెక్క, మరి పందెమనంగా సామాన్ కాదు, కొన్ని కోట్ల రూపాయల పందెం. అది ఏమన్నా రూపాయి 2 రూపాయలు కాదు. ప్రాణాలు ఆస్తులే వదులుకుంటారు పందెం అంటే. మొత్తం బస్తాలు వేస్తారు, బస్తాలు. అట్లా అది పందెం సారు. ఏదో మీకు చెప్పాలంటే చెప్పిన. పెద్ద మామూలుగా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన దగ్గర, ఏమేమి ఇస్తారు ఏంటి ఒకసారి చెప్తే తెలుసుకొని వెళ్ళిపోతాను నేను. ఇక ఏం లేదు, పిల్లలకు పొగ చెట్లు ఉన్నాయి, ఇస్తా. చిన్న పిల్లలకి అక్కిస్తారు మదరు. లేకపోతే అడిగి కొబ్బరికాయ తోటి పచ్చ గురిగింజ, తెల్ల గురిగింజ, నల్ల గురిగింజ, దూత గురిగింజ,
దాత గురిగింజ భూత గురిగింజ ఇవి కలిపి ఇంటికి కట్టుకుంటే కొంచెం మన పిల్లలకు మనకు ఇంటిలో కీడు నదరు ఇట్లా అడిగి తీసేస్తుంది. అది అడవి కొబ్బరికాయ అంటే ఇంత చిన్నగా ఉంటుందా? చెట్టు ఉంటుంది, ఇంత ఉంటుంది చెట్టు. అది అడవి కొబ్బరికాయ అని. చెట్టు ఉండడమే చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంటది. దీంట్లో కొబ్బరి ఉంటుందా మరి? ఎట్లా కొబ్బరి ఉంటది. అది ఉంటది దాంట్లో లోపల తలకోల ఉంటది. తలగొడితే అది అడుగుతారు కదా ఇంటి తెలిసిన వాళ్ళు, ఇంటికి కట్టుకుంటాం తాత అంటే ఇవి ఇస్తే మనకు మళ్ళా వచ్చిన కానీ మేలు జరుగుతుంది. వాళ్ళు తప్పులు అందరికి చెప్తారు, అప్పుడు 4 రూపాయలు దొరుకుతాయి. ఇంకా ఇంకా వేరే ఏముంటాయి? ఏం లేదు, చెట్టాల్లో తాయితలు పెడతా, పిల్లలకు కడతా, కాదురుకొని బెదురుకొని కలబడి అని కలారి అని ఏదైనా నక్కతోలతోటి తొక్కిపిస్తా, 10 రూపాయలు ఇస్తారు. తొక్కితే ఇస్తారు కదా 10 రూపాయలు. తొక్కిపిస్తా, దాని మీద తలకాయ మీద చేపెడితే వాటికి 10 ఇచ్చిన 100 అవుతాయి. నక్కని దొక్కినాము అని. అరే నువ్వు నక్కని దొక్కినవురా అని చెప్పేసి అంటారు గతంలో. నక్కతోక దొక్కినవో నక్కని దొక్కినవో అంటారు. అంటే గతంలో ఎట్లా నక్కని దొక్కితే మంచిదని అంటారా? ఎట్లా అది తోలు తొక్కితే మంచిది కదా. అంటే ఆయనకు ఎక్కడ పోయినా కానీ 6 నెలలు మంచిగా ఉంటుంది. తాబేలు రహస్యం ఏంది మరి? అది అర్షమణలకు చేస్తాం మందు. బుద్ధలో పుడతాయి అర్షమణలు, మన అరిసెలు, ముడ్డి అరిసెలు, కోడి అరిసెలు, జుట్టు అరిసెలు, పేగరిసెలు పుడితే దాన్ని కాల్చి అడవి చింత ఉంది చూడు, ఈ అడవి చింత బలగొట్టి దీంట్లో గువ్వ ఉంటది, అది ముడ్డికి పెట్టుకున్న పిల్లగాటే పోతుంది. గోళీలు వద్దు, ఏదొద్దు, ముడ్డి పెట్టుకునేదే తగ్గిపోతుంది. ఈ ప్రేమ సమస్యలు ఇంట్లో మగ ఆడవాళ్ళ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నమ్మకం లేదు సారు. అవి ఇచ్చి ఏమి లాభం? ఎప్పుడైనా మళ్ళా కలుస్తారు. ముసలోడా నువ్వు ఇట్లాంటిది అంటారు. ఇస్తే మంచిది చెప్పాలి, లేకపోతే లేదు. సరే పెద్దయ్య, మరి వెళ్ళొస్తాను, మరి జాగ్రత్త.